ఏఎంహెచ్ ద్వారా మనం తెలుసుకుంటాము ఈ వ్యక్తికి ఇంత ఏఎంహెచ్ వాల్యూ ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేయాలా లేదా మామూలుగా ట్రీట్మెంట్ చేయొచ్చా, ఏ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ పనిచేస్తుంది, ఏ మందులు ఇస్తే చక్కగా రెస్పాన్స్ వస్తుంది, ఈ అండాశయాలు మరీ ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చేస్తాయా లేదా తక్కువ రెస్పాన్స్ ఇస్తాయా డోస్తో అనేది కూడా తెలుస్తుంది. మీరు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలన్నా ఈ ఏఎంహెచ్ అనేది చాలా మంచి టెస్ట్. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎన్ని అండాలు రావచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీ రావచ్చా లేదా అనేది మనం కన్క్లూడ్ చేయలేము ఈ ఏఎంహెచ్ నుంచి. సో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏఎంహెచ్ చాలా ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టూల్. అంటే దీని ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి, కానీ దీని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వస్తుందో లేదా అనేది తెలీదు, ఎన్ని అండాలు వస్తాయి, బట్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. ఒక సింగిల్ టెస్ట్ మీద ఫర్టిలిటీ ఆధారపడి ఉండదు, చాలా విషయాలు ఉంటాయి అక్కడ. ఎగ్ క్వాలిటీ, గర్భసంచి పొర ఎలా ఉంది, కణాల హెల్త్ ఎలా ఉంది, తర్వాత టైమింగ్, గర్భసంచిను ఎంబ్రియో కరెక్ట్ టైమింగ్లో ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం తెలుసుకుంటే మనకి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వర్కౌట్ అవుతాయి అనేది తెలుసుకుంటాము. ఇది కాకుండా మీకున్న భయాలు, మీకున్న అన్నెసెసరీ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి.